ఏపీలో ఎన్నికలు పూర్తయినా ఇంకా రాజకీయ వేడి మాత్రం కొనసాగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారనే విషయంలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకీ నాగబాబు ఏమని ట్వీట్ చేశారు? దాని వెనుకున్న మర్మం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మెగా బ్రదర్ నాగబాబు మే 13వ తేదీ రాత్రి 9:56 ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ట్వీట్ చేశారు. దీనిపై ఇప్పుడు రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల మెగా హీరో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మరీ మద్దతిచ్చారు. దీంతో అప్పుడే బన్నీపై కొందరు కామెంట్ చేశారు. తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ బన్నీని ఉద్దేశించే చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ కు బాగా క్లోజ్. వీరిద్దరి భార్యలు చిన్ననాటి స్నేహితులు. దీంతో శిల్ప రవిచంద్రారెడ్డితో అల్లు అర్జున్ కు మంచి బాండింగ్ ఏర్పడింది. దాంతో బన్నీ చొరవ తీసుకుని మరీ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. రవిచంద్రారెడ్డి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. తనను ప్రచారం చేయమని అడగలేదని, తానే స్వతహాగా వచ్చి ప్రచారం చేశానని బన్నీ క్లారిటీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీలో చాలా మంది జనసేన అధినేతకు మద్దతుగా నిలిచారు. నేరుగా పిఠాపురం వచ్చి ప్రచారం చేశారు. మెగాస్టార్ స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేసి పవన్ కు అండగా నిలిచారు. అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడికి అండగా నిలిచాడు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనే రీతిలో తన మనసుకు నచ్చిన పని చేశారు. ఎన్నికల సమయంలో స్నేహితుడిగా తన వంతు సాయం చేసి అండగా నిలిచారు. గత 4 ఏళ్లుగా రవిచంద్రారెడ్డి చేసిన మంచి పనుల గురించి కూడా బన్నీ ప్రస్తావించాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. రవిచంద్రారెడ్డి చేసిన పనులను తాను కల్లారా చూశాడు కాబట్టే మద్దతుగా నిలిచానని బన్నీ స్పష్టం చేశాడు. పోలింగ్ ముగియగానే మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నాగబాబు ట్వీట్ పై బన్నీ అభిమానులు ఇప్పటి వరకు ఎటువంటి కౌంటర్ ఇవ్వలేదు. వారి నుంచి కౌంటర్ వస్తే ఈ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. మరో 21 రోజుల పాటు ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే. దేశంలో మరో 3 విడతల ఎన్నికలు మిగిలే ఉన్నాయి. ఆ 3 దశల ఎన్నికలు పూర్తయిన తర్వాతనే అన్ని స్థానాలకు ఒకేసారి కౌంటింగ్ మొదలు కానుంది.